తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు రాష్ట్రాలు అన్నాదమ్ముల్లా కలిసి ఉండే సందర్భాల్లో ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పారు. తెలంగాణలో తుఫాన్ భారీ నష్టం చేసినప్పుడు తాము అది ప్రకృతిగా భావించామని, ఆంధ్రప్రదేశ్ ను ఎప్పుడూ తప్పుపట్టలేదని గుర్తు చేశారు. కానీ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని అది తెలంగాణ దిష్టి వల్లనేనని చెప్పడం ఎలా సమంజసం అవుతోందో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. ఇది వివేకమా అవివేకమా ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. మిత్రపక్షమైన బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్షపూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో భాగంగానే 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి గాంధీ కుటుంబాన్ని బ్లేమ్ చేసేటువంటి కుట్రతోటి రాజకీయంగా అత్యున్నతమైన అధికారాలను ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడదలుచుకుంటే ఇలా వారికి ఏం తక్కువ ఉండేటువంటిది కాదు. కానీ దేశ ఐక్యత కొరకు, దేశ అభివృద్ధి కొరకు ప్రాణాలను సైతం అర్పించినటువంటి కుటుంబాన్ని కావలసుకొని సమాజం ముందు బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతోంది. ఇప్పుడు డక్కన్ హెరాల్డ్ కేసు కూడా అటువంటిదే. అన్ని విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలుగా మారి ఇటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి. అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది. భయపడే ప్రశ్నే లేదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. బీజేపీ వేధింపులు, పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్, బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ కుట్ర జరుగుతోంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది. స్థానిక సర్పంచ్ ఎన్నికలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టత మరి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 50% అనేటువంటి బారికేడ్ ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన 42% రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకుని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్ లేవనెత్తే ఈ అంశానికి భారతీయ జనతా పార్టీ కూడా బలహీన వర్గాల పక్షం నిలుచోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.